అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ నుంచి అన్ని పాఠాలకు సంబంధించి ఉన్న కవి పరిచయాలను అయితే ఈరోజు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ యొక్క 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లోని మొత్తం కవి పరిచయాల గురించి అయితే ఈ యొక్క వీడియోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతకుముందు మనం డీసెట్కి సంబంధించి చాలా సబ్జెక్ట్కి సంబంధించి వీడియోలు చేయడం జరిగింది. మోడల్ క్వశ్చన్స్, అదేవిధంగా గ్రామర్ పాయింట్కి సంబంధించి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ ద్వారానైతే మీరు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మన వాట్సాప్ అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, మనకు ఫస్ట్ ఒక కవి చూసుకుంటే మనకి కొరవి గోపరాజు. ఇతని తల్లిదండ్రుల పేర్లు కామాంబిక, కసవరాజు. ఇతను నిజామాబాద్ జిల్లా భీమ్కల్ ప్రాంతం. ఇతను రాణా మల్లన ఆస్థాన పండితుడు. ఎవరు? కొరవి గోపరాజు. ఈ రాణా మల్లన అని ఎవరంటే నాటి పల్లికొండ సంస్థానాధీశుడు. ఓకే, ఇతను సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలు ప్రవీణుడు. అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం అయితే ఇతని ప్రత్యేకత. ఇతను 15వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఎవరు? కొరవి గోపరాజు. నెక్స్ట్ సుమతి శతకకర్త ఎవరంటే బద్దెన. ఇతను లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాలలో ఇమిడ్చాడు. ఎవరు? ఇక్కడ చూసుకుంటే మనకు సుమతి శతకం ఎవరిది? బద్దెనది. ఇతని పద్యాలలో ఏముంటే ఇవి కంద పద్యాలు. మనకు ఆప్షన్లు ఇస్తాడు. బద్దెన పద్యాలు ఏంటి? కంద పద్యం, సీస పద్యం. ఈ విధంగా ఇతను కంద పద్యాలు రాస్తాడు. ఓకే, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారులు అయితే అభిప్రాయం. ఓకే, ఇతను ఇంకా రాసిన గ్రంథం ఏంటంటే నీతిశాస్త్ర ముక్తావళి. ఓకే, నెక్స్ట్ దాశరథి శతకం. ఇతను ఎవరంటే కంచర్ల గోపన్న. ఇతని మరొక పేరే రామదాసు. ఇతను మకుటం ఏంటంటే దాశరథి కరుణాపయోనిధి. ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన అతను. ఓకే, ఈయన కీర్తనలు మనకి ఇప్పటికి కూడా పరిచయంలో ఉన్నాయి. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం. కాకుత్స్థం శేషప్ప కవి. ఇతను జగిత్యాల ధర్మపురి ఇతను నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఇతని రచనలు. ఏంటి? నరహరి శతకం, ధర్మపురి రామాయణం. అదేవిధంగా జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను ఇతని పద్య రూపంలో అయితే వ్యక్తీకరిస్తాడు. ఓకే, నెక్స్ట్ వేమన శతకం మనకు చాలా ఇది సుపరిచితం. ఇతను సహజ కవిగా ప్రసిద్ధి పొందాడు. ఎవడు? వేమన మనకు సహజ కవిగా ప్రసిద్ధి పొందారు. ఇతను కడప జిల్లా. అదేవిధంగా నీతి, లోకజ్ఞానం, మానవత విలువలు అయితే ఇతని పద్యాల్లో అయితే ఉంటాయి. ఇక్కడ మనకు పిట్టి ఏంటంటే వేమన శతకం. ఇతను సహజ కవి. నెక్స్ట్ నగ్న సత్యాల శతకం ఎవరంటే రావికంటి రామయ్య గుప్తా. ఇతని బిరుదు వచ్చేసి కవిరత్న. రామయ్య గుప్త బిరుదు కవిరత్న. పెద్దపల్లి జిల్లా ఇతనిది. ఇతను రచనలు చూసుకుంటే మీకు గౌతమేశ్వర శతకం, గీతామృతం. ఓకే, ఇక్కడ నగ్న సత్యాల శతకం, గౌతమేశ్వర శతకం, గీతామృతం ఇవన్నీ కూడా రావికంటి రామయ్య గుప్తా. ఇతను వరకవి, అదేవిధంగా మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు. నెక్స్ట్ శ్రీనివాస బొమ్మల శతకం. డాక్టర్ ఆడెపు చంద్రమౌళి. ఇతను వరంగల్ జిల్లా రంగశాయిపేట గ్రామం అతను. ఇతని బిరుదు ఏంటంటే కవి శశాంక. ఇంతకుముందు రామయ్య గుప్తది కవి రత్న, చంద్రమౌళిది కవి శశాంక. ఓకే, నెక్స్ట్ వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం. అండ్ ఇది రామాయణ రమణీయం అనేది పద్యకావ్యం. ఓకే, ఇవి ఇతని రచనలు. నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం ఎవరంటే శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఇతని మకుటం ఏంటంటే యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కవి ఎవరంటే టి కృష్ణమూర్తి యాదవ్. ఇక్కడ ఇతని గురించి మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇతని తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. దీంతో ఇతను సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. నెక్స్ట్ శబ్నం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టి కృష్ణమూర్తి యాదవ్, తొక్కుడు బండ, శబ్నం రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ అయితే ఇతని కవిత్వంలో మనకు చొప్పించడం జరిగింది. ఇతను వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన అతను. మనకు సామాన్యంగా ఉంటాయి ఇతని అక్షరాలు అయితే, సరళమైన వచనాభివ్యక్తి ఉంటుంది. నెక్స్ట్ కవి మనకు ఎవరంటే అచ్చి వెంకటాచార్యులు. ఇతని రచనలు చూసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మనకు 3 ఉన్నాయి చూసుకోండి. అచ్చి వెంకటాచార్యుల యొక్క రచనలు ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు ఏంటంటే ఇక్కడ ఏకశ్వాస ప్రబంధం. అంటే ఒకేసారి శ్వాస పీల్చుకొని మనకు ఏకశ్వాసంగా ఉంటుంది, మనకు మధ్యలో ఆగకుండా బ్రేకులు అనేవి లేకుండా ఉంటుందన్నట్టు. ఈ విధంగా ఇతను మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కవి శిఖామణి ఆచి వెంకటాచార్యులు అంటే ఇక్కడ
మీరు చూసుకోండి, ఈ పేరు కంటే ముందు కవి శిఖామణి ఉంది, ఇతని బిరుదు ఇది అయి ఉండొచ్చు. సో కవి శిఖామణి అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనందరికీ చాలా సుపరిచితమైన ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు చూడండి, డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ కలాం. ఇతను తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్ కోటలో పుట్టడం జరిగింది. ఈయన యొక్క రచన మనకు చూస్తే ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ, దాన్ని తెలుగులో ఒక విజేత ఆత్మకథ అంటారు. అయితే ఇక్కడ మనం ఏపీజే అబ్దుల్ కలాం గారికి చూసుకుంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, అదేవిధంగా భారతరత్న 3 వచ్చాయి. చూసుకోండి, మనకి ఇది గుర్తుపెట్టుకోండి, ఇగ్నైటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇతని ఆటోబయోగ్రఫీ. ఇక్కడ పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న 3 కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ దేశ విదేశాల్లోని యూనివర్సిటీస్ గౌరవ డాక్టరేట్లతో కూడా ఇతన్ని సత్కరించడం జరిగింది. నెక్స్ట్ గుర్రం జాషువా, మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతమాత గొప్పదనాన్ని చాటాడు. ఇక్కడ మీకు క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, ఈ కింది కవులలో ఎవరు మాతలకు మాత సకల సంపత్ సమేత అని అనడం జరిగింది అని మీకు ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మాతలకు మాత సకల సంపత్ సమేత అనేది మనకు గుర్రం జాషువా. ఇతను మనకు గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం, ఖండకావలి ఇటువంటి రచనలు. ఇతని రచనలు చాలా ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇతని రచనలు చాలా సరళంగా ఉంటాయి. అదేవిధంగా మనకు ఇక్కడ జాషువా బిరుదులు చూడండి, మీరు చాలా ఉన్నాయి. అదేవిధంగా కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, ఇవన్నీ కూడా మనకు జాషువా గారి యొక్క బిరుదులే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దేవులపల్లి రామానుజరావు, ఇతను ఒక సాహిత్య మాసపత్రిక 1946లో ప్రారంభించారు. పత్రిక ఏంటంటే మనకు శోభ. ఇంతకుముందు కూడా మనకు ఒక పత్రిక మనకు ప్రీవియస్ డీసెట్ క్వశ్చన్కి అడగడం జరిగింది. మీరు ఆల్రెడీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మరి మీరు ప్రీవియస్ పేపర్ కూడా తెలుగు పేపర్ చూడొచ్చు. అయితే మనకి ఇక్కడ 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించాడు. మీకు శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించింది ఎవరు అడగచ్చు, దేవులపల్లి రామానుజరావు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, వేగుచుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు, ఇవన్నీ కూడా ఇతని రచనలు. నెక్స్ట్ 50 సంవత్సరాల జ్ఞాపకాలు, ఇతని ఆత్మకథ. దేవులపల్లి రామానుజరావు యొక్క ఆత్మకథ ఏంటంటే 50 సంవత్సరాల జ్ఞాపకాలు. అదేవిధంగా మనకు ఇతను ఆంధ్ర సారస్వత పరిషత్తుకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు కూడా సేవలు అందించడం అయితే జరిగింది. ఎవరు? దేవులపల్లి రామానుజరావు. చెరబండ రాజు, ఇతని అసలు పేరేంటంటే బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి ఎవరు అని అడుగుతారు. మనకు చూస్తే చెరబండ రాజు, ఇతను 1965లో దిగంబర కవిగా స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాల తర్వాత 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఇతని కవితా సంకలనాలు చూడండి 3 ఉన్నాయి, గమ్యం, ముట్టడి, పల్లవి. గమ్యం, ముట్టడి, పల్లవి అనేవి కవితా సంకలనాలు. ఇతని పాటల సంకలనం ఏంటంటే కత్తిపాట ఇతని పాటల సంకలనం. విప్లవ రచయితల సంఘం యొక్క వ్యవస్థాపక సభ్యుడు ఇతను. ఎవరు? చెరబండరాజు బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలుకు సుబ్బారావు సంబంధించి మనకి ఇక్కడ కావ్యాలు ఉన్నాయి, ఇక్కడ లక్షణ గ్రంథాలు ఉన్నాయి. కావ్యాలు చూడండి, తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల, ఇవన్నీ ఇతని యొక్క కావ్యాలు. అదేవిధంగా లక్షణ గ్రంథాలు చూస్తే రమ్యాలోకం, మాధురి దర్శనం ఇతను రాసిన లక్షణ గ్రంథాలు. లక్షణ గ్రంథాలు 2 ఉన్నాయి, ఏంటి? రమ్యాలోకం, అదేవిధంగా మాధురి దర్శనం, ఇవన్నీ లక్షణ గ్రంథాలు. ఇక్కడ మనం చూస్తే తెలుగుదనం, దేశభక్తి, అద్భుత వరలు, ఇవన్నీ కూడా మనకు రాయప్రోలు సుబ్బారావు రచనలో అయితే కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చివరిగా ఒకటి చూడండి, కీర్తిశేషులు సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యుల యొక్క రచన ఒకటి చూడండి. ఈ పుస్తకం పేరు మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్య వీర్య రెడ్డి త్రయం. ఇది రచించింది ఎవరంటే సంపన్ముడుంబై రంగకృష్ణమాచార్యులు. మనకు ఈ విధంగా 7వ తరగతికి సంబంధించిన కవి పరిచయాలను అయితే మీకు చూడడం జరిగింది. మీరు వీడియోని పాజ్ చేసి మీరు మధ్యలో అయితే మీరు చూడొచ్చు. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.